నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో సిమెంట్ స్కామ్లో భారతి, పేదల ఇళ్ల పేరుతోటి సొంత వ్యాపారం, నాడు సిమెంట్ కొనుగోలులో భారతీకి పెద్దపీట, అర్హతకు మించి 3 రెట్లు కొనుగోలు, భారతీ సిమెంట్స్కు 165 కోట్లు చెల్లింపు, అదనంగా 110 కోట్ల బిజినెస్, జగన్ కుటుంబానికి అయాచిత లబ్ధి. పేదల ఇళ్ల పేరిట దానికి కావలసిన సిమెంట్ మొత్తాన్ని భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకోవడం, అలాగనే ప్లాంట్ సామర్థ్యం కంటే కూడా ఎక్కువ పరిమాణంలో వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వటం, మిగతా కంపెనీలకి అంటే ఈ ప్లాంట్ సామర్థ్యం భారతీయ సిమెంట్స్కి తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకే పెద్దపీట వేయటం, మిగతా సిమెంట్ కంపెనీలకు అందరికీ కొంచెం కొద్ది మొత్తంలో వాళ్ళకు కూడా ఇచ్చారు, అందరితో పాటు భారతీ కూడా తీసుకుంది అన్నట్టుగా ఒక షో అప్ చేయటం కోసం జరిగిన ఒక కుట్ర అనమాట. ఇందులో ఒక 165 కోట్ల రూపాయలు, అట్లాగనే 110 కోట్ల రూపాయలు బిజినెస్. దీన్ని మొత్తంగా కలిపి వాళ్ళ కంపెనీకి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక లబ్ధి చేకూరే విధంగా చేసిన ఒక పాలసీ అనమాట అది. ప్రతి ఒక్క దాంట్లోనూ ఏ అంశం తీసుకున్నా కూడా. అలాగనే లిక్కర్ స్కామ్లో మరో స్కీమ్, మద్యం రవాణాలో 400 కోట్ల రూపాయల దోపిడీ, సూత్రధారులు కథ తేల్చాలని సిట్కు ఆదేశం, బాక్సు రవాణా ఛార్జీ 13 నుంచి 34 పెంపు, టెండర్ దక్కించుకున్న కసిరెడ్డి బినామీ కంపెనీ, తర్వాత పలువురు వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టు, సిఐడి కేసు నమోదు, దర్యాప్తు సిట్కి ఈ కేసును కూడా బదిలీ చేశారు. ఇది గతంలోనే నుంచే జరుగుతున్న చర్చ అయినప్పటికీ గాను కొత్తగా కేసు నమోదు చేయటం, దాన్ని సిట్కు బదలాయించటం ఇవన్నీ జరిగాయి. ఇందులో ఒక 400 కోట్ల రూపాయలు దోపిడీ అనేది. మద్యం విధానం మార్పు రూపకల్పన చేసింది ఈ రాజకేశరెడ్డి. అసలు ఆర్కిటెక్ట్ రాజకేశరెడ్డి అనే కదా మొన్న సుప్రీంకోర్టు బాగా గట్టిగా వ్యాఖ్యలు చేసింది. అందులో ఈ రాజకేశరెడ్డికి ఉన్న ఒక బినామీ కంపెనీ సిగ్మా అనే కంపెనీకి ఈ ఆర్డర్లు తీసుకున్నారు. దీనికి కారణం ఏమిటి అని అంటే, ఇతనికి ఉన్న ఒక దోస్త్ కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న లాజిస్టిక్స్ కంపెనీస్ మూలాన ఇతను కూడా ఒక బినామీ కంపెనీ పెట్టి సిగ్మా అని రాజకేశరెడ్డి, దాని ద్వారా ఇది యాక్చువల్గా ఇప్పుడు 3,200 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఆరోపింపబడుతుందో మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని, ఆ మద్యం కొనుగోలు చేసిన మద్యాన్ని ఆ కంపెనీల వాళ్ళు ఏపీబీసీఎల్ గోడౌన్ దాకా చేరుస్తారు. చేర్చిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు మద్యం పాలసీ మారటం మూలాన ప్రైవేటు షాపులు కాకుండా గవర్నమెంట్ షాపులే అవటం, దాన్ని షాపుకు తరలించడానికి ఏపీబీసీఎల్ నుంచి షాపుకి ఆ మద్యం అట్టపెట్టెలు తరలించడానికి గాను ఒక్కొక్క బాక్సుకి రవాణా ఛార్జీ 13 రూపాయలు ఉండేదాన్ని ఏకంగా 34 రూపాయలకు పెంచేసేసి, ఆ 34 రూపాయల దాన్ని మొత్తం కసిరెడ్డి డ్రా చేశారు. 400 కోట్ల రూపాయలు దోపిడీ చేసేశారు. అంత అర్ధాంతరంగా 34 ఎందుకు పెంచాలి వచ్చింది అనే దానికి ఎక్కడ ఏ వివరణ లేదు. ఇంకా దీంట్లో నియోజకవర్గాల వారీగా ఈ సిగ్మా అనే కంపెనీ ఏదైతే ఈ రాజకేశరెడ్డి కంపెనీ ఇది లీజుకు తీసుకుందో, ఆ లీజుకు తీసుకున్న దాని దగ్గర నుంచి మరి వైసీపీ లోకల్ లీడర్సు దాన్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు కొంత లబ్ధి వాళ్ళు పొందారు. అట్లాగనే ఇప్పుడు ఈ మద్యం షాపుల్లో అటెండర్స్ గాను ఎంప్లాయీస్గా పనిచేయడానికి కూడా ఒక కంపెనీ వీళ్ళందరినీ హైర్ చేసినట్టుగా ఇందులో పెట్టినట్టుగా మరొకటి ఉంది. ఆ స్కీమ్ కూడా ఎప్పుడో బయటకు రావాల్సిందే. ఈ రకంగా కోట్ల దోపిడీ, 700 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలతో మార్చారు. దానికి ఇది శిక్ష 9 నెలల జైలు మీకు సరిపోతుందని అనుకుంటున్నారా అని అడిగితే, మరి అదనంగా ఇప్పుడు 400 కోట్లు
ఇది రాజకేశ్ రెడ్డికి సంబంధించి ఒక పెద్ద స్కామ్. ఇదే అంశాన్ని ఈనాడులో కూడా బాగా ప్రస్ఫుటంగా వేశారు. మద్యం రవాణాలోనూ మహాదోపిడి, ఒక్కో కేసు రవాణా ఛార్జీ 13 రూపాయలు, దాన్ని 34 పెంపు, 200 నుంచి 400 కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు. రాజకేశ్ రెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ను ముందు పెట్టి దందా, జగన్ జమానాలో మరో కుంభకోణం, సిఐడిలో కేసు సిట్టుకు అప్పగింత అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక అంశం ఈనాడులో మెయిన్గా వచ్చింది, జగన్ కదిలితే జనాలకు నరకమే, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు, ఫ్యాక్షన్ మనస్తత్వంతో హెరిటేజ్పై ఆరోపణలు. ఇందాపూర్ డైరీని అడ్డం పెట్టుకొని హెరిటేజ్ ఒక గ్రూపు తయారు చేసి వాళ్ళు కూడా కల్తీ నెయ్యిని, అదే నెయ్యి కాని నెయ్యిని తక్కువ రేటుకి అందిస్తే అది కల్తీ జరిగేత్తం ఆస్కారం ఎక్కువ ఉంటుంది అని మాట్లాడిన మాటని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈ హెరిటేజ్ మీద ఈ ఒక బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. అసలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తుంది హెరిటేజే అనే ఒక విస్తృత ప్రయత్నం నిన్న సాక్షి పేపర్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. హెరిటేజ్ మీద బురద జల్లే ప్రయత్నం ఒకటి చేశారని. జనాభా నిర్వహణపై ఈ సమావేశాల్లోనే పాలసీ, శాసనసభలో సీఎం చంద్రబాబు. ఇంకా అదే అంశాన్ని ఇక్కడ ఆయన మాట్లాడిన మరికొన్ని అంశాలు ఇక్కడ చూద్దాం. సంక్షేమం, అభివృద్ధి సమతూకం, 20 నెలల్లో ఎంతో చేశాం ముఖ్యమంత్రి. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, పీపీపీ విధానంతో సంపద సృష్టి. ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? తాడేపల్లి ప్యాలెస్ సమీపాన హెలీప్యాడ్ కోసం భూమి అడిగారు, ఇవ్వలేదని 22Aలో పెట్టేశారు. ఆ హెలీప్యాడ్ అప్రోచ్ రోడ్డుకు 33 లక్షల ప్రజాధనం ఖర్చు, ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం, వాటిని ఈ ఏడాది ప్రక్షాళన చేస్తాం. జగన్ పాలనలో జనంపై 32,166 కోట్ల విద్యుత్ భారం, 3 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెంచం అని హెరిటేజ్ గురించిన వ్యాఖ్య కానీ మిగతా అంశాలు కానీ హెలీప్యాడ్ గురించి కూడా ఓ పెద్ద చర్చ తీసుకొచ్చారు నిన్న. ఇదే అంశాన్ని ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా క్రిమినల్ పాలిటిక్స్ అభివృద్ధికి గండం, కుట్రలు ఛేదించాం, రాష్ట్ర పునర్నిర్మాణం పై దృష్టి పెట్టాం, జనసేన బీజేపీతో అడుగులేస్తున్నాం, 20 నెలల్లో ఎంతో చేశాం, మరెంతో చేస్తాం, 1,00,000 కోట్లతోటి ఉద్యాన హబ్గా రాయలసీమ, తొలిసారిగా విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్, విద్యుత్ ఛార్జీలు పెంచబోం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం. ఫ్యాక్షన్ స్వభావంతో హెరిటేజ్పై ఆరోపణలు. ఇక దాంతోపాటుగా మరొక పక్కన నారా లోకేష్ కూడా మహిళల జోలికి వస్తే వదిలిపెట్టాం, సీఎం మాతృమూర్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు, అవునా కాదా సమాధానం చెప్పండి, ఎలాంటి వారిని విడిచిపెట్టాలా? వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్. ఇది మండలిలో జరిగేది, మన అసెంబ్లీలో ఈ ప్రస్తావన ఉండదు, ఎందుకంటే వాళ్ళు రారు. వైసీపీకి వాకౌట్ ఓ ఫ్యాషన్, ఆరోపణలు చేసి పలాయనం చిత్తగించడం వారికి అలవాటే. బొత్స సత్యనారాయణ కానీ మిగతా ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ అవకాశం వచ్చిన సమయంలో వాళ్ళు లేచి ఆరోపణలు చేస్తారు, దానికి సమాధానం చెప్పబోతున్నా కానీ లేకపోతే మిగతా ఏదన్నా దాని మీద వివరణ వ్యాఖ్యలు చేయబోతున్నా కానీ వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే మాట్లాడాల్సింది మాట్లాడుకుని మిగతాది ఏది ఎందలుచుకోవట్లేదు వాళ్ళు, దానికి వివరణ వచ్చిందా రావట్లేదా అనేది అని. ఇక దాంతోపాటుగా ఈరోజే బడ్జెట్ ప్రవేశపెట్టేది. బడ్జెట్ ఎటు 3.45 లక్షల కోట్లు, సంపద సృష్టి, సంక్షేమం, అభివృద్ధి, భారీ అంచనాలతోటి 2026-27 వార్షిక బడ్జెట్, గతేడాది కన్నా 10% పెరుగుదల, విద్యుత్, వైద్యం, నీటిపారుదల, మౌలిక వసతులపై ఫోకస్, అమరావతి పోలవరంకు కేటాయింపులే కీలకం, 50,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇదిగో నేడే రాష్ట్ర బడ్జెట్. ఈనాడులో కూడా 3 ఆర్థిక జోన్లు, ఉద్యాన హబ్బు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, కేంద్ర సహకారంతో ప్రగతి దిశగా అడుగులు వేసే వ్యూహం. ఇక అదేవిధంగా దొంగల సొమ్ము దోపిడీ, లిక్కర్ స్కామ్లో
నిందితుల ఇంట్లో డబ్బు కొట్టేసి పొరుగు రాష్ట్రాల్లో ఆస్తులు కొనుగోలు, తాజాగా వాటిని అటాచ్ చేసిన సిట్టు. గతంలో హైదరాబాద్లో జరిగిన ఒక వ్యవహారం, 8 కోట్లు ఫామ్ హౌస్లో 8 కోట్లు దొరికాయి చూడండి. అలాగనే మరొక చోట ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ గర్ల్ ఫ్రెండ్ని తన అవసరం కోసం ఆమెను బెడ్లో ఉన్న సమయంలో పిలిపించుకున్నట్టున్నాడు. ఇక్కడ ఇందులో ఈ ఫామ్ హౌస్లో ఈ ఇంట్లో డబ్బు ఉంది అని ఆవిడ పసిగట్టి, అంటే ఆవిడ పొరుగు రాష్ట్రానికి చెందిన ఆవిడ అనమాట, డబ్బు ఉంది అని పసిగట్టి ఆ డబ్బుని కొట్టేయటానికి మరో ఇద్దరిని పిలిపించింది ఆవిడ. పిలిపించి ఆ డబ్బుని మొత్తం చేరేసి ఆడకు పోయి ఆస్తులు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం ఇక్కడ ప్రస్ఫుటంగా సిట్టు కనిపెట్టేసి ఇప్పుడు ఆ ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు. ఇక సీఎం తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల. అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా? వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటు. సొంత తల్లిని చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, కానీ మాకుంది. జగన్ తల్లికైనా ఏ మహిళకైనా ఒకే న్యాయం. మహిళల జోలికొస్తే వదిలిపెట్టేది లేదు. మండలిలో మండిపడినది మంత్రి. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం. బాగా గట్టిగా ఇచ్చేశారు. వైసీపీపై ఇక అఫెన్సే. గేమ్ ప్లాన్ మారుద్దాం, నేతలతోటి ఇష్టాగోష్ఠిలో లోకేష్. పార్లమెంటు స్థాయి నియోజకవర్గంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు, ఆ ముఖ్య నాయకులు, వాళ్ళ కుటుంబాలతోటి భేటీ జరుగుతోంది. లోకేష్ డిన్నర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అందులో ఇష్టాగోష్ఠిలో ఈ లోకేష్ గేమ్ ప్లాన్ మార్చేద్దాం, ఇంకా వాళ్ళ మీద గట్టిగా అఫెన్స్లో వెళ్ళిపోదాం మనం అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఇంకా వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం. చంద్రబాబు నేతృత్వంలో దాన్ని అధిగమించాం. అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యం. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం, జల్ జీవన్ను నిర్లక్ష్యం చేసిన వైసీపీ. అప్పట్లో వాడని 23,000 కోట్లు కేంద్రాన్ని ఒప్పించి గడువు పెంచేలా చూశాం. ప్రతి ఇంటికి కుళాయిని తెచ్చి చూపిస్తాం. ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక బంగ్లాదేశ్లో బీఎన్పీ భారీ విజయం. 299 స్థానాలకు 212 సీట్లు కైవసం. 70 స్థానాలకు పరిమితమైన జమాతే పార్టీ. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి అధికారం హస్తగతం చేసుకున్న తారిక్ అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ హసీనాను అప్పగించాలని బీఎన్పీ విజ్ఞప్తి. హసీనాపై తిరుగుబాటు, ఆ తర్వాత ఆవిడ పలాయనం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో మొన్న జరిగిన ఎన్నికలు, వాటిలో బీఎన్పీ పార్టీ తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి. ఇదే అంశం బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ ఈనాడులో కూడా వేశారు. సేమ్ ఆంధ్రప్రభలో కూడా బంగ్లాదేశ్ నాయక్ తారిక్ రెహమాన్ బీఎన్పీకి బంగ్లాదేశీయుల పట్టం. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా. తెలంగాణ పోరులో ఎదురులేని కాంగ్రెస్. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు గాను 66 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ హస్తగతమైనవి. బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలు, బీజేపీ 1 మున్సిపాలిటీ, 1 కార్పొరేషను. ఎక్కువ హంగు 36 హంగు ఏర్పడింది. ఇక్కడ కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు చైర్మన్ మాకు ఇచ్చేటట్టయితే మద్దతు ఇస్తాం అని కొన్ని చోట్ల వాళ్ళ డిమాండ్లు వాళ్ళు పెడతా ఉన్నారు. ఇక క్యాంపు రాజకీయాలు మొత్తం మొదలైపోతాయి. బీఆర్ఎస్కు పరాభవం. చతికిలబడిన బీజేపీ 7 కార్పొరేషన్లో 4 చోట్ల హస్తవాసి, 1 చోట కమలం వికాసం, 2 చోట్ల హంగు. 116 మున్సిపాలిటీలు, 66 చోట్ల కాంగ్రెస్ జయకేతనం. బీఆర్ఎస్ ఖాతాలో 13 మున్సిపాలిటీలు, బీజేపీ 1, 36 పురపాలక సంఘాల్లో హంగు. దీని మీద నిన్న కేటీఆర్ కూడా మాట్లాడారు.
30% వచ్చినాయి మనకు కూడా, అంటే ఘన విజయం సాధించినట్టే. కాంగ్రెస్ మాత్రం 90%కు పెచ్చు గనక సాధించుంటే వాళ్ళ మీద పాజిటివిటీ ఉన్నట్టు, కానీ ఇప్పుడేం పాజిటివిటీ ఉన్నట్టు కాదు. అధికారంలో ఉన్న పార్టీలు ఇలానే జరుగుతాయి. కానీ వీళ్ళు మరి ఆ రోజుల్లో మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న రోజున, ఆ రోజున ప్రతిపక్షాలను దుమ్మెత్తుపట్టడానికి నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. అసలు వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళని కూరలో కరేపాకులా తీసేశారు అని. ఇక ప్రైవేటు రంగంలో అణు విద్యుత్ ప్లాంటు మొదటి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్న అదానీ. అణు విద్యుత్ కేంద్రం ఇది అదానీకి. ఇప్పుడు వెనుజువేలా నుంచి చమురు కొనుగోలు చేయటం రిలయన్స్కి. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశారా లేదా అనేది ఇంకా ప్రతిష్టంభనే నెలకొనుంది. దాన్ని పూర్తిగా వివరాలు మాత్రం బయటకు చెప్పరు. వెనుజువేలా నుంచి చమురు కొని అది భారత్కి తీసుకొచ్చేది మాత్రం ఒక రిలయన్స్ కంపెనీకి. అట్లాగనే అణు విద్యుత్ని తయారు చేసిన ప్రైవేటు రంగంలో అణు విద్యుత్తు ప్లాంటు అదానీకి ఇస్తారు. ఇటీవలే కేంద్రం ప్రైవేటు సంస్థలకు అనుమతిస్తూ నిబంధనల మార్పు వెంటనే స్పందించిన అదానీ గ్రూపు అందుకోసం చట్ట సవరణ చేశారన్న విపక్షాల ఆరోపణ. ఖచ్చితంగా అంతే జరుగుతుంది, అది జరగదు అని చెప్పుకోవటానికి ఏముంది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా టీ పట్టణం హస్తానిదే. ఇదిగోండి, వెనుజువేలా చమురు కోసం రిలయన్స్కు అమెరికా లైసెన్స్. ఆంక్షలేవీ లేకుండా చమురు కొనుగోలు, శుద్ధి చేసి ఉత్పత్తి విక్రయాలకు ఛాన్సు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు నిలిపివేసిన నేపథ్యంలో వెసులుబాటు. భారత్ ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రిలయన్స్ బాటలో నడిచే అవకాశం. వెనుజువేలా నుంచి కొనుక్కొని రావడానికి అమెరికా లైసెన్స్ ఇచ్చింది. చమురు మొత్తం రిలయన్స్ చేతిలో, కరెంటు మొత్తం అదానీ చేతిలో. ఎందుకంటే వాళ్ళ చేతిలో మోడీ ఉన్నాడు కాబట్టి. ఇక సేవా తీర్థులో ప్రతి క్షణం దేశహితం కోసమే పనిచేస్తా. కొత్తగా సేవా తీర్థ్ బ్లాక్ని ప్రారంభిస్తూ పిఎంఓ అక్కడికి మార్చింది. దాని మీద దాదాపుగా అక్కడి నుంచి పని ప్రారంభించడానికి ఒక 4 సంతకాలతోటి ప్రారంభించారు. సేవా తీర్థ్ సాక్షిగా 4 సంతకాలు. పేదల అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు. 4 సంతకాల్లో ఒకటి రోడ్డు ప్రమాద బాధితుల కోసం పిఎం రాహత్ పథకం. రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు 1.5 లక్షల వరకు పిఎం రాహత్ పథకం కింద 1.5 లక్షల వరకు వైద్య సాయం అందించే అవకాశాలు. 3 ఏళ్లలో 6 లక్షల మంది లఖ్పతి దీదీల లక్ష్యం. అలాగనే మూడోది స్టార్టప్ ఇండియా ఫండ్కి 10,000 కోట్లు, వ్యవసాయ నిధికి 2 లక్షల కోట్లు. ప్రధాని కొత్త కార్యాలయం సేవా తీర్థ్ కర్తవ్య భవన్లో 1-2ల ప్రారంభం. వెంటనే ఆ 4 ఫైళ్లపై ప్రధాని సంతకం. బానిస విధానాలకు చరమగీతం, వికసిత్ భారత్ సంకేతం. అభివృద్ధి ప్రయాణంలో కొత్త ఆరంభంగా ప్రధాని మోడీ అభివర్ణన. ఇక ఇవి దాదాపుగా వీటిల్లో మొత్తం అన్ని వార్తలు ప్రతి దాంట్లోనూ వస్తాయి, 1-6 తప్ప. ఇక సాక్షిలో మాత్రం ఇట్లాంటివి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక బోలే బాబాతోనే హెరిటేజ్ బంధం. బోలే బాబా డైరీ వెబ్సైట్లో బయటపడ్డ వ్యాపార బంధం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే బోలే బాబాకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టు. స్పష్టం చేస్తున్న టీటీడీ రికార్డులు. కూటమి ప్రభుత్వ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా. నాసిరకం నెయ్యి అని తేలిన సరే మళ్ళీ పచ్చజెండా. ఇక ఇదే అంశంలో ఎన్నికల వరకు లడ్డూను సాగదీస్తారా అని మళ్ళీ 3 పేజీలో వేశారు. ఒకసారి చూద్దాం. నాగేశ్వర్ మాట్లాడే మాటలన్నింటినీ వీళ్ళు వేస్తారు. ఆయనేమో నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాడు. ఆయన ఎవరో బెదిరిస్తున్నారని, నేను లోకేష్కి కంప్లైంట్ చేశానని. నేను గతంలోనే చెప్పాను, కంప్లైంట్ చేయడానికి లోకేష్ ఏమన్నా హోమ్ మినిస్టరా? సరే, నేను పోలీస్ బాస్కే కంప్లైంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్పడానికి.
చేస్తే హోమ్ మినిస్టర్ అంగళపూడి అనితకి చేయాల్సింది. లేదు ప్రభుత్వంలో ఉన్న పెద్ద ఇప్పుడు పార్టీని నడుపుతుంది లోకేషే కాబట్టి లోకేష్కి చేశాను, ఆయన పట్టించుకోలేదు అని అంటే ఇట్లాగా వాళ్ళకి కంప్లైంట్లు వచ్చాయి కానీ మిగతా వినతులు వచ్చాయి కానీ 100 ఉంటాయి. నాగేశ్వరదే ఎందుకు పట్టించుకుంటారు, అక్కడ ఎందుకు గెలుస్తుంది? ఇక ఎన్నికల వరకు లడ్డూని సాగదీస్తారా? ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టి మళ్లించడం కోసమే. కల్తీ ఆరోపణలు ఆధ్యాత్మిక అంశం కాదు, రాజకీయ విషయమే. అన్ని దేవాలయాల్లోనూ కల్తీ జరిగిందంటారని ముందే చెప్పా. సామాజిక మాధ్యమంలో స్పష్టం చేసిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్. మీరు ముందు చెబితే అందుకని దాన్ని ఆపేస్తారా చెప్పకుండా? జరిగిందనేది వాస్తవం. ఆ వాస్తవాన్ని బయట పెట్టాలా లేదా అనేది మీరు ముందే చెబితే ఏంటంట, దాన్ని బయట మాట్లాడుకోకూడదా? తిరుమల లడ్డు వివాదాన్ని చంద్రబాబు ప్రభుత్వం 2029 ఎన్నికల వరకు సాగదీస్తుందని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అన్నారు. ఎందుకంటే ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణ ఆధ్యాత్మిక అంశం కాదని, అది రాజకీయంగా జరుగుతున్న ఘర్షణ అని ఆయన స్పష్టం చేశారు. అది ఆధ్యాత్మిక అంశం కాదు, కల్తీ వ్యవహారం, ఆమ్యామ్యాల వ్యవహారం. అందులో రాజకీయ జోక్యం ఉంది కాబట్టి రాజకీయ వ్యవహారంగాను రాజకీయంగాను అది మలుపు తిరిగింది. కల్తీ చేసేసి చేసిన వాడిని ఏమనకూడదంటే ఎలాగా? అది రాజకీయ నాయకుడైతే రాజకీయ వ్యవహారమే అవుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన శుక్రవారం మాట్లాడారు. ఇప్పటికీ తిరుమల శ్రీశైలం ప్రసాదాల్లో కల్తీ జరిగిందని చెప్తున్న ప్రచారం అక్కడితో ఆగదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పుణ్యక్షేత్రాల్లో కల్తీ జరిగిందనే ప్రచారం మొదలవుతుందని తాను చెప్పిన 72 గంటల్లో శ్రీకాళహస్తిలో ద్వారకా తిరుమల ప్రసాదంలోనూ కల్తీ అనే వార్తలు వచ్చాయని ఆయన వెల్లడించారు. శ్రీశైలంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు మాట్లాడారు కానీ ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, విచారణ లేకపోవడం గమనార్హం అన్నారు. ఆధ్యాత్మిక పరమైన అంశాల్లో ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు, సంఘాలు, ధార్మిక వ్యవస్థలు ప్రధాన పాత్రలు పోషిస్తాయని, కానీ తిరుమల లడ్డు వివాదంలో మొదటి నుంచి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మధ్యనే ఘర్షణ జరుగుతోందని, ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు కీలక పాత్ర పోషించడం లేదన్నారు. వాళ్ళే ఎందుకు పోషిస్తారు? ఇప్పుడు వాళ్ళేం కర్రలు తీసుకొని రోడ్ల మీదకి రావాలా ఏంటి? ఇది ఒక రాజకీయం. మరి టీటీడీలో బోర్డు చైర్మన్ నియమిస్తుంది రాజకీయ పార్టీలే, అధికారంలో ఉన్న ఆ రాజకీయ పార్టీలే నిర్వహిస్తున్నాయి కాబట్టి రాజకీయంగానే అది మలుపు తిప్పుకుంటుంది. ఆ బోర్డు చైర్మన్ అయిన పాపానికి అందులో నిబంధనలు మార్చి నెయ్యిని ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి కొనడానికి తీసుకున్నారు కాబట్టి, రాజకీయ పార్టీలో జోక్యం ఉంది కాబట్టి. ఇంత వయసు వచ్చినా కూడా ఏం ఉపయోగం? జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకంగా పనికొచ్చే పని చేద్దామనే తప్ప వేరే ఏ తపన కనపడటం లేదు ఇక్కడ. ప్రొఫెసర్ నాగేశ్వరను బెదిరించిన వారిపై కేసు నమోదు చేయాలి. కర్నూలులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆందోళన. చెయ్యటం ఎందుకు, కేసు నమోదు చేయటం ఎందుకు? మీరు కేసు పెట్టండి, ఫస్ట్ ఆయన కేసు పెట్టాలి, లోకేష్కి ఫోన్ చేయటం కాదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ జర్నలిస్టు స్థాయిలపై బెదిరింపులకు దిగుతున్న వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బి గోరంట్లప్ప, నగర అధ్యక్షుడు ఏ శివశంకర్, రాష్ట్ర నాయకులు టీజీ ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల లడ్డు వ్యవహారంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీల ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం కల్తీ జరగలేదని, అలాగే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే సిట్ కూడా లడ్డూలో పశువు కొవ్వులు కలవలేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎం చంద్రబాబు తీరును తప్పుపట్టారు. నాగేశ్వర్కు నిత్యం బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి బెదిరింపు కాల్స్ చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. దీనికంటే కనీసం మీరన్నా కేసు పెట్టండి. ఏపీడబ్ల్యూజేఎఫ్ మీరైనా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుకుంటా, ఇది మీరైనా కేసు పెట్టండి. నాగేశ్వర్ దగ్గర నుంచి ఆ కాల్స్ వచ్చిన ఆ నెంబర్లు ఏమిటి, ఆ నెంబర్లు వాటన్నిటిని తీసుకొని ఇదిగోండి పలానా నెంబర్ నుంచి మాకు ఇదిగో ప్రొఫెసర్ గారికి ఈ రకంగా బెదిరింపు కాల్స్ వచ్చాయి, వాటి మీద మీరు కేసు నమోదు చేయండి అని మీరు పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళండి, లేకపోతే సైబర్ క్రైమ్లోనన్నా కంప్లైంట్ చేయండి. కంప్లైంటే లేకుండా ఎవరు తీసుకుంటారు కేసు? రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి కొట్టడానికి పివి సునీల్ కుమార్ కేసు తీసుకున్నట్టు సుమోటోగా.
ఆయనేమో నోటుకొచ్చిన మాటలు మాట్లాడతాడు, దానికి వీళ్ళ వత్తాసు ఒకటి. ఇక మండలిలో ఫీజు మంటలు. విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడతారా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ. కూటమి సర్కారు పెట్టిన మొత్తం ఫీజు బకాయిలు 6,300 కోట్లు. ఇప్పటి వరకు చెల్లించింది 700 కోట్లు మాత్రమే. ఈ విద్యా సంవత్సరంతో కలిపి వసతి దీవెన బకాయిలు 3,300 కోట్లు. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 8,900 కోట్లు పెండింగ్. కోట్లు పెండింగ్. అసెంబ్లీ ఉందని హడావిడిగా 1,200 కోట్లు బీఆర్ఓ. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో దేవుడికే ఎరుక. వచ్చిందంటే ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి, మీలాగా కాదు. జగన్మోహన్ రెడ్డి పిఎం కిసాన్ 2,000 పడుతున్నప్పుడు కూడా బటన్ నొక్కి నేను వేసేసాను అని చెప్పుకోవటానికి చేసిన విస్తృత ప్రయత్నాల్లాగే ఏం ఉండవులే. 20 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఇచ్చారు. కొత్త పెన్షన్లు రాశారు. క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు. ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి. స్పాజ్ ఆప్షన్ ఎక్కడా అమలు కావడం లేదు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అధికారిక టీడీపీ సభ్యుల స్పష్టీకరణ. తెలుస్తారా ముంచేస్తారా బడ్జెట్ మీద? వీళ్ళ బడ్జెట్పై యువత గంపెడాశలు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అమలు కోసం ఎదురుచూపులు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 చొప్పున ఇచ్చేందుకు కేటాయింపులు ఉంటాయా? 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 ఇచ్చే బడ్జెట్లో కేటాయిస్తారా? నేడు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించనున్న ఆర్థిక మంత్రి. మొన్నటి దాకా ఫ్రీ బస్ ఏది అని ఒకటి, దాని గురించి ఇట్లా వరుసగా స్కీములు అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ భృతి, వీటి గురించి మొదలుపెట్టారు. సో ఇవన్నీ ప్రధానంగా 4 వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న అసలైన వాస్తవాలు మనం ఇక్కడ చూసాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.